హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సర సందర్భంగా కోనసీమలో ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానానికైతే ఈరోజైతే వచ్చామండి. ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. శ్రీ బాలబాలాజీ స్వామివారు అప్పనపల్లి గ్రామస్తులైన శ్రీ మొల్లేటి రామస్వామి గారి కొబ్బరికాయల దుకాణంలో కొబ్బరికాయలో వెలిసినట్లుగా ఇక్కడ గ్రామస్తులైతే చెప్తుంటారు. స్వామివారి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఈ ఆలయం యొక్క పరిసరాలైతే ఒకసారి అయితే చూడండి. మీరు కూడా అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే నరసాపురం నుంచి 36 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 80 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 75 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆలయ ముఖద్వారం వద్ద ఆలయ నిర్మాతలైన మొల్లేటి రామస్వామి, ఆదిలక్ష్మి దంపతుల విగ్రహాలైతే ప్రతిష్ఠించారు. అప్పనపల్లి ఒక గ్రామమే అయినప్పటికీ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆహారం, ఆశ్రమం ఉచితంగా అందించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో అన్నదానం ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేవాలయం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవాలయం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, విజయదశమి రోజు సాయంత్రం పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి లక్ష తులసి పూజ, భోగి పండుగ రోజున ఆండాల అమ్మవారికి లక్ష చామంతి పూజ నిర్వహిస్తారు. ఈ ఆలయ చరిత్రను తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ అయితే చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1960 ప్రాంతంలో ఈ గ్రామవాసి అయిన శ్రీ మొల్లేటి రామస్వామి కొబ్బరికాయల వ్యాపారం సాగిస్తూ తన వ్యాపార లాభాల్లో తిరుపతి వెంకన్నకు కూడా వాటా పెట్టారు. కొంతకాలం ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవారు. కొన్ని అవాంతరాలు ఏర్పడిన కారణంగా స్వామివారిని దర్శించుకోలేకపోయి స్వామివారిని వేడుకొనగా, నీవు తిరుపతి రావనక్కర్లేదు, నేను స్వయంగా నీ గ్రామంలో కొలువు తీరుతానని స్వామివారు కలలో సాక్షాత్కరించి చెప్పడం జరగగా శ్రీరామస్వామి సంతోషించారు. అప్పుడు రామస్వామి చెక్కతో చేసిన స్వామివారి విగ్రహాన్ని కొబ్బరి రాసుల మధ్య పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. కొంతకాలానికి అనుకోకుండా ఆ కొబ్బరి రాసులు తగలబడిపోయాయి. మొత్తం అంతా తగలబడిపోయిన స్వామివారి చెక్కతో చేసిన విగ్రహం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. అప్పుడు ఈ ప్రాంతవాసులు అంతా ఆశ్చర్యపోయి స్వామివారే తాను ఇక్కడ వెలిశానని చెప్పడానికి వైపరీత్యం కల్పించి ఉంటారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇదే కాకుండా భక్తులు గుడి కడుతున్న సమయంలో ధ్వజస్తంభం కోసం ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి రేటు మాట్లాడారు. రేటు కుదరకపోవడంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. మరునాడు ఉదయం ధ్వజస్తంభం వైనతేయ గోదావరి రేవులో కొట్టుకు వచ్చింది. అప్పుడు భక్తులు అదే ధ్వజస్తంభాన్ని గుడిలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అప్పుడప్పుడు స్వామివారి లీలలు భక్తులు చూస్తూనే ఉన్నారు. 1970 దశకంలో రామస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1981 సంవత్సరంలో ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు ఆధీనంలో తెచ్చుకొని 1991 జూలై 4న త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీఆర్ స్వామి వారిచే శ్రీ బాలబాలాజీ స్వామివారి మూల విరాట్ టీటీడీ సౌజన్యంతో నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు మీలో ఎవరైనా దర్శించి ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. అలాగే
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.